తెలంగాణలో నెక్స్ట్ మంత్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ ఉన్నాయి. అరౌండ్ 12,769 గ్రామ పంచాయత్స్ ఉన్నాయి తెలంగాణలో. మనందరికీ తెలుసు ఒక స్టేట్ అనేది మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒక డిస్ట్రిక్ట్ అనేది మల్టిపుల్ మండల్స్గా డివైడ్ అవుతుంది. అదే ఒక మండల్ అనేది మల్టిపుల్ గ్రామ పంచాయత్స్ కింద డివైడ్ అవుతుంది. అంటే గ్రామ పంచాయత్ అనేది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద గవర్నమెంట్ బాడీ ఎగ్జిక్యూషన్. గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ తెచ్చినా కూడా ఆ స్కీమ్స్ అనేది ప్రాపర్గా విలేజ్లో ఉన్న పీపుల్కి రీచ్ అవ్వాలంటే ఈ గ్రామ పంచాయత్ లీడర్స్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా గ్రామ పంచాయత్ అనేది మల్టిపుల్ వార్డ్స్ కింద డివైడ్ అవుతుంది. ప్రతి ఒక్క వార్డ్కి ఒక వార్డ్ మెంబర్ ఉంటారు. ఓవరాల్ గ్రామ పంచాయత్కి హెడ్గా ఒక సర్పంచ్ని ఎలక్ట్ చేసుకుంటారు. సో పీపుల్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, విలేజ్లో డెవలప్మెంట్ కావాలన్నా కూడా ఈ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మెయిన్గా యంగ్స్టర్స్కి కానీ ఎవరికైతే సరే పొలిటికల్ అంబిషన్స్ ఉన్నా, లేదు పబ్లిక్ సర్వీస్ లైఫ్ లోపలికి రావాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడ పీపుల్తోనే ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటాం అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం చూసుకుంటే పెద్ద పెద్ద లీడర్స్ లైక్ కేసీఆర్ కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ, వీళ్ళందరూ లోకల్ లెవెల్ నుంచే పైకి వచ్చిన వాళ్ళు. లోకల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు అండ్ ఆల్సో మంచి క్యాడర్ని బిల్డ్ చేసుకున్నారు. లోకల్గా పీపుల్ పల్స్ తెలుసు వాళ్ళందరికీ. అందుకనే వాళ్ళు అంత చిన్న స్టేజ్ నుంచి అంత పైకి ఎదిగినరు. కాబట్టి యంగ్స్టర్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ.